అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకం తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తం, అంటే యేసుని గురించి ప్రకటన చేసే విషయంలో, యేసు దేవుడు అని చెప్పే విషయంలో, యేసయ్యే రక్షకుడు అని చెప్పే విషయంలో మనందరం కూడా ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుడి సొత్తు అయిన ప్రజలు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నువ్వు కోరుకోవాలి కొత్త నిబంధనలో ఏంటి తెలుసా? నేను ఒక యాజకుడును, నేను దేవుడు ప్రకటించేవాడిని, నేను దేవుడు మోసే గాడిదను, దేవుడి సువార్త నా ద్వారా వెళ్ళాలి అని అనుకోవాలి తప్ప అబ్బే పాస్టర్లు చేస్తారులే, అది యాజకులు చేసే పని, తప్పది. పేతురు చెప్పాడుగా మనందరం ఎవరం అంట. 5వ వచనం కూడా చూడండి, 5వ వచనం, యేసుక్రీస్తు ద్వారా దేవుడికి అనుకూలముగా ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును, ఏమండి మీరును, ఇక్కడ నాకు చూడండి, మీరును అంటే ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా, మీరును అంటే సార్వత్రిక సంఘం అంతా కూడా, మీరును అంటే క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి వ్యక్తి కూడా ఎలా ఉండాలంట? ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తూ మీరును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. కట్టబడిన ప్రతి మందిరం వాడి హృదయమే, వాడే యాజకుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాత నిబంధనలు వారు కోరుకున్నారు, అది దేవుడి నిబంధన. ఇప్పుడు అక్కడ ఆధిక్యత కొరకు కోరుకున్నాడు, దేవుడు కానిది వారు కోరుకున్నారు, చచ్చిపోరు. ఇప్పుడు దేవుడు చేయమన్నాడుగా, నువ్వే యాజకుడు, నువ్వే సువార్థికుడు, నీవే నా నోటి బోర అని అంటున్నప్పుడు, అప్పుడు ఎగబడినోళ్ళు ఇప్పుడు ఎందుకు ఎగబడతలేదు? ఎందుకో తెలుసా? ఆనే చూసుకుంటారు, మనకి ఎందుకులే. ఎక్కడికైనా వెళ్తే కొడతారో, ఎక్కడికైనా వెళ్తే తిడతారో, ఎక్కడికైనా వెళ్తే లేదా ఒకవేళ దేవుడి సువార్త చేస్తే పని పోతుంది, ఉద్యోగం పోతుంది, డబ్బు పోతుంది, రాబడి పోతుంది అని ఏం చేస్తుంది చెప్పిన? అది పాస్టర్లు చేసే పని. గాడిది గుడ్డేం కాదా? పేతురు ఏమంటున్నాడు? మీరును యాజక సమూహములు చేర్చబడ్డారు. ప్రతి విశ్వాసి కూడా ఒక యాజకుడుగా మార్చబడును గాక. దేవుడికి స్తోత్రం. యాజకుడు చేసే పని ఏంటి? ధూపం వేస్తాడు. ఇప్పుడు కొత్త నిబంధనలు యాజకుడిగా నువ్వు చేసే పని ఏంటి? ప్రతిరోజు దేవుడితో మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. దేవుడి సువార్త ప్రకటించాలి. నువ్వు కూర్చున్నా, లేచినా, నడిచినా, మాట్లాడినా నువ్వే ఒక సువార్త రథముగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు కానిది కోరుకున్నారు, చనిపోయారు. ఇప్పుడు దేవుడు చెయ్యమన్నది నువ్వు చెయ్యకపోతే రేపొద్దున తీర్పులో నిత్యనాశనానికి వెళ్ళిపోతావు. అడుగుతాడుగా దేవుడు, అడగడు. ఇప్పుడు దేవుడు ఒకవేళ నా సొంత మాటలో చెప్తాను, రేపొద్దున తీర్పులో నిలబడ్డప్పుడు, న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు ఏంటి? ఓ సమూహం చూపిస్తాడు, వీళ్ళు ఎవరో తెలుసా అని అడుగుతాడు. మనం తేరు చూస్తే ఏళ్ళ 250 మంది గుంపు, కోరాహు, అభినాదాబు, ఓను, ఇంకెవరున్నారు అక్కడ? వీళ్ళు. అవును, వీళ్ళ గురించి తెలుసు కదా అంటే తెలుసు. వీళ్ళు యాజకత్వాన్ని కోరుకున్నారు. అంటే వీళ్ళు అప్పగింపబడిన పని కాక యాజకత్వాన్ని కోరుకున్నారు. మరి పాత నిబంధన అంటే ఒక రూల్ ఉంటుంది, ఒక రూలర్. అది కొత్త నిబంధనలాగా పాత నిబంధన ఉంటే ఇదిగో నాకు చూడండి, ఈ బలిపేట వ్యక్తి చచ్చిపోతుంది ఈ పాటికి. నేను తెలుసా మీకు ఆ విషయం? పాత నిబంధనలు యాజకుడి పరిస్థితి తెలుసా? వాడు ఏదైనా శనివారం నుండి శనివారం లోపల ఏదైనా, మీకు ఇంకా అర్థం, 10 ఆజ్ఞలు ఏ ఆజ్ఞ మీరినా ఎవరు చూచెచ్చాలని చెప్పేసి కనుక వాడి కనుక బలిపేట మీకు వచ్చేస్తే రావటం చచ్చిపోతాడు. తెలుసా మీకు ఆ విషయం? తెలుసా? వెంటనే దేవుడు మొత్తెత్తాడో వాడు చచ్చిపోతాడు. అరే మా పాస్టర్ గారు చచ్చిపోవడం పరిగెత్తుకొచ్చి మీరు పట్టుకున్నారు అనుకో, నువ్వు చచ్చిపోతావు. ఆ వెనకాల అలాగలా అంతమంది కాకి కరెంట్ షాక్ కూడా టిక్కుని చచ్చిపోతారు, అలా మొత్తం అయిపోతారు. ఏం చేసేవారు తెలుసా? అదే రూలు ఇప్పుడు కనుక పాస్ అయితే ఎక్కడ నేను ఎప్పుడో చచ్చిపోదు, మీరు చచ్చిపోదు. అప్పుడప్పుడు వస్తాగా, పాటలు పాడతాగా, ఆరాధన చేస్తాక వస్తారు కదా, ఎక్కడ పెళ్ళి మరి పడతాడు, అంతే తుప్పుక్కుని పడతాడు. అరే బాబు అని నేను వచ్చానుకో నేనైపోతాను. జాగ్రత్తగా గడకడ తీసుకుని పక్కకి లాగి చెయ్యాలి. నా యేసు ప్రభులు వారు ఆ నిబంధన కొట్టివేయడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి పాత నిబంధనలో ఇప్పుడు నేను చెప్పాను కదా, వీళ్ళు ఎవరో తెలిసని అడుగుతారు రేపు పొద్దున ప్రభు. ఏళ్ళ 250 బ్యాచ్, ఒరే ఏళ్ళో అప్పుడు యాజకత్వాన్ని కోరుకుని చచ్చిపోయారు. ఈ గుంపు ఎవరంటే యాజకత్వాన్ని ఇస్తే చెయ్యక చచ్చిపోయారని చెప్తాడు. మనల్ని కొత్త నిబంధనలు ఉండవండి. అవును ప్రభు,
ఒరే సొత్తు అయిన ప్రజలని చెప్పాను, ఏర్పరచబడిన వారు అన్నాను, రాజులని యాజక వంశం అన్నాను, నిన్న అనలేదు, మీరు అందరూ అన్నాను. మీరు అందరు చేసిన పని ఏంటి? ఆడు తీసుకుంటాడు నాకేంటి, ఆడు వెళ్తాడు సువార్తగా నాకేంటి, వాడు చేసుకుంటాడే మంది రూపం నాకేంటి అని అంటే, మరి దేవుడికి నువ్వెంతో నేనంతే, వ్యత్యాసం ఏమీ లేదు బోధించేటప్పుడు తప్ప ఏమీ లేదు. ఏంటి ప్రభు అంటే వాళ్ళు కోరుకున్నది యాజకత్వాన్ని. అప్పుడు నేను ఎవరా ఇప్పుడు ఇచ్చాను, ప్రతి ఒక్కడు యాజకుడే. మీ హృదయాలు ఉంటాను ఇష్టపడిన దేవుని, అప్పుడు నేను మేఘములుంచి మాట్లాడేవాడిని, అంతేనా? కానీ ఇప్పుడు ప్రతి ఒక్క హృదయంలో ఉండడానికి ఇష్టపడుతూ అందరిలోనికి వచ్చేస్తానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. వచ్చేస్తే దేవుడే నాలోనికి వచ్చేస్తే, దేవుడే నాలోని ఉంటే, పరిశుద్ధాత్మ నాలో నివాసం చేస్తూ ఉంటుంటే నువ్వేం కోరుకుంటున్నావు? వద్దన్నదాన్ని కోరుకుంటావు.